ఈ మెసేజ్తో కొంతమంది బాధపడుతుండొచ్చు, కానీ యువత మేల్కోవాలి. ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్లో పోటీ చేసే నాయకులు ఓటుకు 500 నుంచి 1000 రూపాయలు, ఎంపీకి అయితే 300 నుంచి 500 ఇచ్చారు. మరి మీరు సర్పంచులు, ఎంపీటీసీ, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, కార్పొరేట్లు పోటీ చేస్తే ఓటుకు 2000, 5000, 10,000, 15,000, 20,000 ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఎవరు పదవి ఎక్కువ? ఎప్పుడన్నా ఆలోచించారా? సర్పంచ్ పదవి పెద్దదా, ఎంపీటీసీ పదవి పెద్దదా, జెడ్పీటీసీ పెద్దదా, ఎంపీపీ పెద్దదా, కార్పొరేట్ పెద్దదా, ఎమ్మెల్యే పెద్దదా, ఎంపీ పెద్దదా? అసలు డబ్బులు ఓట్లకు ఇచ్చే కాడ కింది స్థాయిలో ఉన్న కార్యకర్తలే డబ్బును ఓటర్లకు అత్యధికంగా ఇచ్చి పార్టీలను బలోపేతం చేస్తున్నారు గ్రామ స్థాయిలో. మరి ఆ పార్టీని, అధిష్టానాన్ని వాళ్ళ చేతిలో పెట్టుకునే ఎంపీ, ఎమ్మెల్యేలు మనకిచ్చే ఓటు విలువ డబ్బులు ఎంత? ఎప్పుడన్నా ఆలోచించారా? ఇప్పుడు జరగబోయే ఎన్నికలలో యువత చూసి ఖర్చు పెట్టి గెలవండి, వృధా ఖర్చులు చేసుకోకండి, ప్రజలను చైతన్యం చేయండి. వాళ్ళ పదవి ఎక్కువనా, మన పదవి ఎక్కువనా? చెప్పండి ప్రజలకు. ఈ మెసేజ్తో కొంతమంది బాధపడుతుండొచ్చు, కానీ యువత మేల్కోవాలి. ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్లో పోటీ చేసే నాయకులు ఓటుకు 500 నుంచి 1000 రూపాయలు, ఎంపీకి అయితే 300 నుంచి 500 ఇచ్చారు. మరి మీరు సర్పంచులు, ఎంపీటీసీ, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, కార్పొరేట్లు పోటీ చేస్తే ఓటుకు 2000, 5000, 10,000, 15,000, 20,000 ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఎవరు పదవి ఎక్కువ? ఎప్పుడన్నా ఆలోచించారా? సర్పంచ్ పదవి పెద్దదా, ఎంపీటీసీ పదవి పెద్దదా, జెడ్పీటీసీ పెద్దదా, ఎంపీపీ పెద్దదా, కార్పొరేట్ పెద్దదా, ఎమ్మెల్యే పెద్దదా, ఎంపీ పెద్దదా? అసలు డబ్బులు ఓట్లకు ఇచ్చే కాడ కింది స్థాయిలో ఉన్న కార్యకర్తలే డబ్బును ఓటర్లకు అత్యధికంగా ఇచ్చి పార్టీలను బలోపేతం చేస్తున్నారు గ్రామ స్థాయిలో. మరి ఆ పార్టీని, అధిష్టానాన్ని వాళ్ళ చేతిలో పెట్టుకునే ఎంపీ, ఎమ్మెల్యేలు మనకిచ్చే ఓటు విలువ డబ్బులు ఎంత? ఎప్పుడన్నా ఆలోచించారా? ఇప్పుడు జరగబోయే ఎన్నికలలో యువత చూసి ఖర్చు పెట్టి గెలవండి, వృధా ఖర్చులు చేసుకోకండి, ప్రజలను చైతన్యం చేయండి. వాళ్ళ పదవి ఎక్కువనా, మన పదవి ఎక్కువనా? చెప్పండి ప్రజలకు.